అనంత ప్రతిధ్వనుల మాయాచట్రం డేటా కోర్ లోతుల్లో భాగం 16 కోర్ ట్రీ కింద వెలిసిన ఆ రహస్య ద్వారం లోపలికి అన్వేష్ మరియు మాయా తొంగిచూశారు. అది ఒక నిలువు స్వరంగంలా ఉంది. దాని గోడల నిండా 0 మరియు 1 అంకెలు జలపాతంలా ప్రవహిస్తున్నాయి. మనం వెళ్లాల్సింది కిందకా అని మాయా అడిగింది. అన్వేష్ తన కాంతికలాన్ని గట్టిగా పట్టుకుని అవును, అసలైన సమాధానాలు అక్కడే ఉన్నాయి అని బదిలిచ్చాడు. వారు లోపలికి దూకగానే గాలిలో తేలుతున్నట్లు అనిపించింది. వెక్టర్ తన డిజిటల్ మ్యాప్ను గాలిలో తెరిచి వారు వెళుతున్న దిశను గమనిస్తున్నాడు. మనమిప్పుడు హిస్టరీ ఆర్కైవ్స్ వైపు వెళుతున్నాం అని అతను చెప్పాడు. పిక్సెల్ అతని చుట్టూ తిరుగుతూ తన వెలుగుతో ఆ చీకటి సొరంగంలో దారిని చూపిస్తోంది. సొరంగం చివరలో వారు ఒక వింత ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ గాలిలో గ్లిచ్ బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి. అవి రెక్కలు ఆడిస్తే డేటా అంతా చెదిరిపోతోంది. వ్యోమా తన కాంతిరెక్కలను అడ్డుగా పెట్టి ఒక సీతాకోకచిలుకు తన వైపు రాకుండా ఆపింది. విద్యున్ తన మెరుపు వేగంతో వాటి మధ్యనుంచి దూసుకుపోతూ అవి ఎవరినీ తాకకుండా జాగ్రత్తపడుతున్నాడు. వారు ఒక పెద్ద రాతిగోడ దగ్గర ఆగారు. దానిపై పురాతనమైన కోడింగ్ భాషలో ఏదో రాసి ఉంది. అన్వేష్ ఆ గోడను ముట్టుకోగానే ఆ అక్షరాలు కదలడం మొదలుపెట్టాయి. వెక్టర్, ఇది ఈ ప్రపంచాన్ని సృష్టించిన వారి గురించి చెబుతున్నట్లుంది అని అన్వేష్ ఆశ్చర్యంగా అన్నాడు. వెక్టర్ తన మ్యాప్తో ఆ అక్షరాలను అనువదించడానికి ప్రయత్నిస్తున్నాడు. అకస్మాత్తుగా వారి ముందు ఒక ఎర్రటి కాంతి వెలిగింది. హెచ్చరిక, ఫైర్వాల్ యాక్టివేట్ అయ్యింది అని మాయ అరిచింది. ఒక పెద్ద అగ్నిగోడలాంటి అడ్డంకి వారివైపు వేగంగా దూసుకొస్తోంది. వ్యోమా తన శక్తినంతా ఉపయోగించి మాయ చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. మాయ ఆ ఫైర్వాల్ను హ్యాక్ చేయడానికి తన టాబ్లెట్లో వేగంగా టైప్ చేస్తోంది. పిక్సెల్, ఆ లేజర్ సెన్సార్లను కనిపెట్టు అని విద్యున్ కేకవేశాడు. ఫైర్వాల్ నుండి సన్నని లేజర్ కిరణాలు వస్తున్నాయి. విద్యున్ తన అద్భుతమైన వేగంతో ఆ కిరణాల మధ్యనుంచి గెంతి సెన్సార్ల దృష్టిని మళ్లిస్తున్నాడు. పిక్సెల్ తన చిన్న పరిమాణాన్ని ఉపయోగించి లేజర్ల మధ్య ఉన్న సన్నని సందులగుండా ప్రయాణిస్తూ వాటిని డిసేబుల్ చేస్తోంది. అకస్మాత్తుగా ఒక భారీ యంత్రంలాంటి జీవి వారి ముందు ప్రత్యక్షమైంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నేను ప్రహరీ, ఈ కోర్ డేటా రక్షకుడిని. అనుమతి లేని వారికి ప్రవేశం లేదు అని అది గంభీరంగా అంది. అన్వేష్ భయపడకుండా తన కాంతికలాన్ని ముందుకు చాపి ప్రహరీ కళ్లలోకి ధైర్యంగా చూశాడు. మేము శత్రువులం కాదు, ఈ ప్రపంచాన్ని వైరస్ నుండి రక్షించడానికి వచ్చాం అని మాయ తన టాబ్లెట్ ద్వారా శాంతి సంకేతాలను పంపింది. ప్రహరీ ఆ సంకేతాలను విశ్లేషించడం మొదలుపెట్టాడు. మాయా తన టాబ్లెట్ను చూపిస్తూ ప్రహరీ యొక్క సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ప్రహరీ శాంతించాడు. మీ ఉద్దేశం మంచిదే, కానీ ఈ మార్గం ప్రమాదకరం. నేను మీకు సహాయం చేస్తాను అని అతను ఒక కాంతి వంతెనను సృష్టించాడు. అన్వేష్ మరియు పిక్సెల్ ఆ వంతెన మీద నడవడం ప్రారంభించారు. అన్వేష్ తన కలంతో ఆ వంతెనపై అదనపు కోడ్ను రాస్తూ దాన్ని మరింత దృఢంగా మారుస్తున్నాడు. వంతెన దాటగానే వారు ఒక విశాలమైన గదిలోకి చేరుకున్నారు. అక్కడ గాలిలో ఒక పెద్ద సోర్స్ కోడ్ స్వచ్ఛమైన వెలుగులో తిరుగుతోంది. మనం చేరుకున్నాం, ఇదే ఈ డిజిటల్ ప్రపంచపు అసలైన మూలం అని అన్వేష్ ఆశ్చర్యంగా అన్నాడు. వ్యోమా అతని పక్కన నిలబడి ఆ వెలుగును చూసి ముగ్ధురాలైంది. కాని ఆ వెలుగు మధ్యలో ఒక చిన్న నల్లటి మచ్చ కనిపించింది.